హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారు వెంటనే అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ పత్రాలు అవసరం, అన్ని వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రభుత్వం నుంచి వచ్చే ఒక అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. దేశంలో మోడీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వాటిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కూడా ఒకటి. అయితే ఈ ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మే 1, 2016లో ప్రవేశపెట్టారు. ఇక ఈ పథకం ద్వారా పేద దిగువ ఆదాయ వర్గాలకు చెందిన మహిళలు కూడా ఎల్పిజి సిలిండర్ ప్రయోజనం పొందవచ్చు. అలాగే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు గతంలో 75 లక్షల ఉచిత ఎల్పిజి కనెక్షన్లను అందించిన విషయం కూడా తెలిసిందే. అలాగే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు గతంలో 75 లక్షల ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లను అందించిన విషయం కూడా తెలిసింది. అయితే మొదటి దశలో ఈ ప్రాజెక్టు కోసం 80 రూపాయల బిలియన్లను మొత్తాన్ని కేటాయించారు. తర్వాత పథకంను కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన 2.0 కింద పేరు మార్చింది. అలా ఈ పథకం ద్వారా చిన్న చిన్న గ్రామాలకు కూడా గ్యాస్ కనెక్షన్ అందాలి అన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. పైగా ఈ ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు ప్రతి నెల సిలిండర్పై సబ్సిడీ పొందేటట్లు అందజేయనున్నారు. తద్వారా గ్రామాల్లో నివసించే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇకపోతే ఇప్పటికీ ఈ పథకం ద్వారా 1 కోటి మందికి పైగా లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ల కనెక్షన్ పొందారు. అయితే తాజాగా ఇప్పుడు ఉజ్వల యోజన పథకంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం అందింది. అనగా ఉజ్వల యోజన పథకంలో మళ్ళీ 2వ దశ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వారందరూ ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం పొందిన వెంటనే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2వ దశకు అప్లై చేసుకోవడానికి మహిళలకు మాత్రమే అర్హులు. అలాగే అప్లై చేసుకున్న మహిళ తప్పనిసరిగా భారతీయురాలై ఉండాలి. అంతేకాకుండా 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఇక గ్రామంలో నుండి దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం ₹1,00,000 లోపు ఉండాలి. అలాగే నగరంలో నివసించే దరఖాస్తుదారు వార్షిక ఆదాయం కూడా ₹1,00,000 లోపు ఉండాలి. దీనితో పాటు దరఖాస్తుదారుని కుటుంబంలోని ఏ ఇతర సభ్యులు ఈ పథకం యొక్క సదుపాయాన్ని పొంది ఉండకూడదు. ఈ పథకం అప్లై చేసుకోవడానికి అవసరమైన పత్రాలు చూసుకుంటే ఆధార్ కార్డ్, చిరునామా ప్రూఫ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఫోన్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం అవుతాయి. అయితే ఈ పథకం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే అధికారిత వెబ్సైట్ను సందర్శించండి. దీనితో పాటు హోమ్ పేజీలో PM ఉజ్వల యోజన 2.0 కోసం దరఖాస్తును ఎంపిక చేసుకోండి. ఇక ఈ ప్రాజెక్టు గురించి మొత్తం అందులో వస్తుంది. దీని తర్వాత పేజ్ దిగువన ఆన్లైన్ పోర్టల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత అక్కడ కనిపించే జాబితా నుండి గ్యాస్ కంపెనీని ఎంచుకోండి. ఆపై మీ ఫోన్ నెంబర్, OTPతో లాగిన్ చేయండి. అప్పుడు దరఖాస్తు ఫామ్ వస్తుంది. అందులో అడిగిన మొత్తం సమాచారాన్ని తప్పులు లేకుండా పూరించండి. ఇక చివరిసారిగా మొత్తం సమాచారం సరైనదో కాదో ధృవీకరించిన తర్వాత దరఖాస్తు ఫారం ప్రింటౌట్ తీసుకోండి. లేదా దగ్గరలో ఉన్న సచివాలయం లేదా మీ సేవలో అప్లై కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.